హాయ్! హలో! నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల బంగి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. ఈ రెసిపీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి బాగా కారంగా, స్పైసీగా ఉంటుందండి టేస్ట్. సో, ఈ చేపల బంగిని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూసేయండి. చేపల బంగి తయారు చేయడానికి మనం ముందుగా చేపలను తీసుకోవాలండి. ఈ చేపకు ఎక్కువ శాతంగా ముళ్ళు తక్కువ ఉంటాయండి. సో మీరు ఏ చేప అయినా తీసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేస్తే చేప బంగి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇదే టేస్ట్తోనే స్టవ్ మీద కానీ లేదా కట్టెల పొయ్యి మీద కానీ ఇలా ఒక స్టాండ్ని తీసుకొని మంట పైన ఉంచి మనం తీసుకున్న చేపను మంట పైన ఉంచి చేపను బాగా కాల్చుకోవాలండి. చేప అనేది ఎంత బాగా కాలితే మనకు చేపను ఎంత పర్ఫెక్ట్గా కాల్చుకుంటే మనకు బంగి అనేది బాగా కుదురుతుందండి. సో అందుకే చేపను బాగా చూసి జాగ్రత్తగా కాల్చుకోవాలి. చేపను ఇలా కాల్చుకున్న తర్వాత మనం చేపకున్న చర్మాన్ని ఇలా చేతితో పట్టుకుంటే చర్మం ఊడొచ్చేస్తే మనకు చేప పర్ఫెక్ట్గా కాలినట్లండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ముళ్ళులు కాకుండా చేపకున్న మెత్తని శరీరం మొత్తం మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చూడండి, చేపకున్న శరీరం మొత్తం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మనం వెల్లుల్లి కారం దంచుకోవాలండి. వెల్లుల్లి కారం దంచుకోవడానికి ఒక 10-15 దాకా వెల్లుల్లిపాయలను తీసుకోవాలి. ఇప్పుడు రోల్లో 2 చెంచాల దాకా కారం వేసుకోవాలి. అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత పచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి మరొకసారి కచ్చాపచ్చాగా దంచుకొని చివరకు ఒక చెంచా ఎండు కొబ్బరి పొడిని వేసి మరొకసారి కచ్చాపచ్చగా దంచుకుంటే మనకు వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి. మిక్సీలో వేసుకోవాలనుకుంటే ఇలానే మొత్తం వేసేసి మిక్సీ వేసుకుంటే సరిపోతుందండి. ఈ వెల్లుల్లి కారాన్ని మనం తీసి ఉంచుకున్న చేప ముక్కల్లో వెల్లుల్లి కారం వేసి చేయితో చేప ముక్కలకి మొత్తం వెల్లుల్లి కారం పట్టుకునేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 4 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా వెల్లుల్లి కారం కలిపి పెట్టుకున్న చేపను ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేప బంగి అనేది రెడీ అయిపోయిందండి. ఈ చేప బంగి అనేది టేస్ట్ మామూలుగా ఉండదండి. ఎంతో అద్భుతంగా, ఎంతో రుచిగా ఉంటుంది. దీని రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. హాయ్! హలో! నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 చెంచాల దాకా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా దూరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు దాకా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు
2 రెమ్మలు కరివేపాకు వేసి, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి, ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి, అలాగే 2 చెంచాల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ వాటర్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసి, అలాగే కొద్దిగా వాటర్, ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసి, ఏమీ కలపకుండా ఒక చెంచా ధనియాల పౌడర్ వేసి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకు చాలా సింపుల్‌గా గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది 5 నిమిషాల పాటు. సో, చూస్తున్నారు కదండీ! గుడ్డు పులుసు అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ గుడ్డు పులుసు అనేది చాలా అంటే చాలా బావుంటుందండి టేస్టు. చెప్పడం కన్నా మీరొక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోని టేస్టీగా ఎగ్ పులుసు ఇలా రెడీ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచ్. హాయ్! హలో! నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. సో, ఈ రెసిపీ వచ్చేసి నాకు చాలా స్పెషల్ రెసిపీ అండి. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పుల్లగా, కారంగా. సో, పచ్చళ్ళలో అన్నిటికన్నా ద బెస్ట్ పచ్చడని నేనంటాను. సో, మరి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా మనం తీసుకున్న చిగురును బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని, ఒక కప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. పల్లీలకున్న పొట్టు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 2 చెంచాల ఆయిల్ వేసుకొని, ఆనియన్స్, టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చిగురును కూడా వేసి లో ఫ్లేమ్‌లో మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చింత చిగురు అనేది మాడిపోతుందండి. టేస్టు అంత బాగుండదు. సో, అందుకే ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. పచ్చడి నేను రోట్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు మిక్సీలో చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే చేసుకోండి. ఇప్పుడు పల్లీలు ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక చెంచా కారం, అందులోకి సరిపడా సాల్ట్ వేసి మరొకసారి మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చిగురు, టమాటా ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత
కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా నూరుకుంటే సరిపోతుంది. మరోసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకొని బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుందండి. మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలా పట్టుకోవాలి. సో, మనం దీంట్లోకి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పోపు వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలానే చాలా బావుంటుంది పచ్చడి. ఒక ప్లేట్‌లో వైట్ రైస్ వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. అందులోకి కాంబినేషన్‌గా మురుకులు కానీ లేదా ఉప్పు చేప, పచ్చి చేప ఫ్రై కానీ వేసుకొని తింటే ఇంకా బావుంటుందండి టేస్టు. సో, మీరు ట్రై చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచ్.